అంటే అసలు ఇక పేదల్లో నేను ఒక్కడనే మంచివాడిని, పేదల కోసం నేనే పోట్లాడుతాను, ఇంకెవరో పోకలాడతలేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. గతంలో చెప్పిన మాట చెప్పకుండా అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అదే పందాన్ని కొనసాగిస్తున్నారు. జనాలు నమ్మే పరిస్థితి అంటారా? ఈ రోజున పేద ప్రజలు ఈ రోజున పాదయాత్రలో 2014 ఎలక్షన్కు ముందు పాదయాత్రలో ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క కార్మికుడికి నేను సొంత ఇల్లు కళ నెరవేరుస్తాను, ఎవ్వరికి ఒక ఇంటి మీద ఇల్లు కూడా కాదు, ఇంటి మీద ఏమీ లేకుండా నేను ఇల్లు కట్టిస్తాను అన్న జగన్మోహన్ రెడ్డి మాట తిప్పను మడమ తిప్పను, మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఊరు చివర వేల కోట్ల లక్షల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఊరికి చివర్ల అది మనిషికి వచ్చి ఒక కుటుంబానికి వచ్చి ఒక సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్తా ఉన్నాడు. అందులో 1,80,000 రూపాయలు ఇస్తూ ఉంటే ప్రతి ఒక్క కార్మికుడు, ప్రతి ఒక్క పేదవాడు, ప్రతి ఒక్కళ్ళు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. నేను ప్రతి ఒక్కటి సొంత కళ నెరవేరుస్తాను, నాకు అధికారం ఇవ్వండి, ఒక్కసారి మాట నన్ను గెలిపించి చూడండి, మీకోసం పాకులాడతాను అన్న మనిషి 30,000 రూపాయల్లో ఈ రోజున ఇసుక కానీ సిమెంట్ కానీ ఇనుము కానీ విపరీతంగా పెరిగిపోయిన ఈ తరుణంలో ఊరి చివర కూరికి కూడా సరిపోని 30,000 రూపాయలతో ఇల్లు కట్టుకోగలుగుతాడా? ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఆలోచించాల్సిన విషయం. మాటల గారడితో మభ్య పెట్టడమే కానీ ఏ మాత్రం పేద ప్రజల మీద అవగాహన లేదు, పేద ప్రజల గురించి పట్టించుకునే దుస్థితే లేదు. ఈ రోజున పేద ప్రజల కోసం నేను అమ్మ ఒడి, విద్యా దీవెన, మరి ప్రతి ఒక్కడికి నేను ఫీజు రియంబర్స్మెంట్ అని నువ్వు చెప్తా ఉన్నావు. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా, నువ్వు సంవత్సరానికి లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ బీటెక్లు ఎంఎస్సి చేసి బయటకు వస్తే వాళ్ళకి ఈ రోజున ఆంధ్రదేశంలో ఒక్క ఉపాధి ఒక్క ఉద్యోగం ఉందా? ఉన్న ఉద్యోగాలు నువ్వు ఒక్కళ్ళకు కూడా కేటాయించకుండా ఈ రోజున లక్షల మంది విద్యార్థి యువత బయటకు చదువుకొని వస్తూ ఉంటే దిక్కు తోచని పరిస్థితుల్లో యువత అంతా కొట్టుకు మిట్టాడుతూ ఉంది. వీళ్ళందరి భవిష్యత్తు గత 30 సంవత్సరాల అభివృద్ధిని నువ్వు భూస్థాపితం చేస్తున్నావు అని చెప్పి ఈరోజు నేను చెప్పగలుగుతా ఉన్నా. అంతేకాదు ప్రతి ఒక్క పేదవాడు నేను రక్షిస్తానని చెప్పి నువ్వు నవరత్నాల పథకంతో వచ్చి తఫాల వారీగా మద్యాన్ని మాఫై చేస్తానని చెప్పేసి ఈరోజు మద్యం కొమ్మ కూడా మొత్తం నీ చేతుల్లో పెట్టుకుని అంతకుముందు ఉన్నన్నిటిని బ్యాన్ చేసేసి ఈ రోజున కల్తీ మద్యంతో యువత కానీ ఈ మద్యాన్ని ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మీరు అడిగింది రిజర్వ్ బ్యాంక్ ఇండియా, అయ్యా మీరు అసలు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు, మీరు అప్పు ఎట్టా తీరుస్తుంది మీ ప్రభుత్వం, మేము బ్యాంక్ మీకు ఎందుకు రుణం అప్పు ఇవ్వాలి అని అడిగితే ఒకటి మాకు మద్యం ఏరులై సాగుతూ ఉంది, మద్యం వ్యాపారం అంతా మా చేతుల్లోనే ఉంది, మద్యంతో వచ్చే అభివృద్ధితో నేను మీ అప్పు తీస్తానని రిజర్వ్ బ్యాంక్కి సలహా ఇచ్చి మద్యాన్ని కొనుగోలు చేసి అంటే ప్రతి ఒక్క పేదవాడు, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క కూలీలు కూడా నీ మద్యం దాగి అనారోగ్యం పాలయ్యి ఇటు నిత్యావసర వస్తువులు గ్యాస్ ధరలు అన్ని రకాలుగా ధర తగ్గింది అనేది చూపించండి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క కూరగాయ ధరతో సహా ఇంటద్దెలతో సహా ప్రతి ఒక్కటి పెరిగిపోతూ ఉంటే రోజున కరోనా కష్టకాలంలో చిన్న చిత్తగా పరిశ్రమలన్నీ కూడా నేల కొరిగిపోయి ఉంటే ప్రతి ఒక్క మధ్యతరగతి బిలో పావర్టీ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూలీలుగా మారిపోతూ ఉంటే వాళ్ళ అభివృద్ధికి ఏమాత్రం ఉపాధి లేదు. ఉపాధి హామీ కింద ఇచ్చే నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం తగ్గిస్తూ ఉంది, కూలీల శాతం పెరిగిపోతూ ఉన్నా కూడా మీరు వాటి మీద స్పందించే పని లేదు. అన్ని రకంగా రేట్లు పెంచుకుంటూ పోయి నువ్వు ఒక్కరోజు కూడా ప్రత్యేక హోదా గురించి కానీ ప్రత్యేక ప్యాకేజీ గురించి కానీ ఏ మాత్రం పేద ప్రజల యొక్క అభివృద్ధికి నువ్వు ఏమాత్రం ఒక్క రోజు కూడా కేంద్ర ప్రభుత్వానికి డూడు బసవనలాగా తలకాయ ఊపుతా నువ్వు నిరంకుశ పాలన చేస్తూ ఉంటే నీకు పేద ప్రజల మీద ఏం చిత్తశుద్ధి ఉంది అని మేము ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం. ఈ రోజున 1,80,000తో నువ్వు పేద ప్రజలు ఇల్లు కట్టుకోమంటున్నావు. ఏ రకంగా కట్టుకోవాలి? మీకేమన్నా వేల ఎకరాల్లో ఇళ్ళ? నిరుపేదలు ఉండటానికి నీడలేక కరోనా కష్టకాలంలో ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి అవసరమైన పాయింట్. ఎందుకంటే కరోనా వస్తే వాళ్ళని ఊరు చివరకు నెట్టేస్తూ ఉన్నారు. ఇల్లు లేకపోతే చాలా దుర్భరమైన పరిస్థితి ఉంది. ఇల్లు కట్టించిస్తానని చెప్పి ఈ రకంగా మభ్య మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన నువ్వు ప్రజల్ని కనుక ఈ రకంగా హింసిస్తే తగిన గుణపాతం చెప్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తాం ఉన్నాం. ఎవరికి ఏమి పేదలంటే వెనక కొంచెం ప్రేమ కానీ కొంచెం ఇది కానీ ఏమి లేదంటారా? లేదు.
అనేక సంక్షేమ పథకాలని నువ్వు చెప్పి మాయ మాటలు చెప్పావు. నేను అడుగుతా ఉన్నా, నువ్వు ఇచ్చే 10,000 15,000 సంక్షేమ పథకం ఎవరికైనా అభివృద్ధి బాటలో వేసిందా అని అడుగుతున్నా. మరి ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న ఇళ్ళు కట్టించిన ఇళ్ళకి వన్ టైం సెటిల్మెంట్తో నువ్వు పల్లెల్లో 8,000 పట్టణాల్లో 10,000 రూపాయలు వసూలు చేసావు. అంటే ఏ సంవత్సరానికి ఎప్పుడూ లేనిది. మున్సిపాలిటీలో రిజిస్ట్రేషన్ ఖర్చులు మొత్తం పెంచేశావు, రిజిస్ట్రేషన్లు పెంచేశావు. వచ్చే పన్నులు కానీ ఆదాయం కానీ మున్సిపాలిటీ ఏం చేస్తా ఉంది? చెత్త పన్ను పేరుతో ప్రతి ఇంటింటికి నువ్వు ఈ రోజున 60 రూపాయలు చొప్పున ముక్కు బిండి వసూలు చేస్తా ఉన్నావు. నీటికి మీటర్లు వేస్తాను ఉన్నావు. ఈ అన్నిటికీ మరి మున్సిపాలిటీలో వచ్చే పన్నులు మీరు ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? అప్పుల శాతం పెరిగిపోతా ఉన్నాయి. ఇక్కడ వచ్చిన డబ్బులకి ఎవరికి దిక్కు మొక్కు లేదు. ఉపాధి అభివృద్ధి అనేది ఏమీ లేదు. మరి ఈ పేద ప్రజలు ఎట్లా కొనసాగుతారు అనేది మీరు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలని కోరుకుంటా ఉన్నా. ఆయన కళ్ళకు కనిపించట్లేదండి. ఈ రోజున ధర్నా అంటే ఎక్కడికక్కడ అరెస్టులు పెట్టి ఎక్కడెక్కడ పోలీసులతో ఎక్కడెక్కడ ఇళ్ళు ముందుగానే అరెస్టులు చేస్తే మరి వేల మంది ఈ రోజున ఇళ్ల కోసం తరలి వచ్చారు అంటే అది పేద ప్రజల యొక్క నాడిని, ప్రజల యొక్క నోరుని, పేద ప్రజల్ని ఎక్కడికక్కడ కట్టేస్తా ఉన్నా. కట్టలు తెంచుకొని ఈ రోజున మా సమస్యలు మాకు పరిష్కారం చేయమండి అని జనం కదులుతా ఉన్నారు. అది ఈ రోజున కళ్ళు మొత్తం గుడ్డ కప్పుకొని, కళ్ళకు గుడ్డ కప్పుకున్న, గంతలు కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి కనిపెడతల్లా. ఇక సంవత్సరంన్నరలో రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తగిన గురుపాఠం చెప్తారు. వాళ్ళ సమయం చూసి బుద్ధి చెప్తారని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారా? డబ్బులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఒక్కటే అడుగుతా ఉన్నాడు. డబ్బులు ఎదబెట్టి, మద్యాన్ని ఎదబెట్టి ఓట్లు వేయించుకోకపోతే మీ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారా, గెలుస్తారా? ప్రతి ఒక్క పేద చెప్పండి. సూటిగా చెప్పడానికి పేద ప్రజల యొక్క నాడిని, వాళ్ళ అవసరాలని నాడిలాగా పట్టుకొని చెలగాట మాడిస్తున్న ఈ గవర్నమెంట్లు, ఇప్పుడున్న భూజువా పార్టీలు ఓట్లు వచ్చేటప్పటికి డబ్బులు, మద్యము, ఎర్రలు, నవరత్నాలు ఇంక ఏదేదో ఆ